ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు. గత మాసమంతయు దేవుడు మనలందరినీ క్షేమంగా కాపాడి మరి యొక్క నూతన మాసములోనికి ప్రవేశపెట్టాడు. ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు, అంతా కూడా ఆయన కృపే. మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా జీవించడం లేదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాము. కాబట్టి మన యొక్క విశ్వాస బల పరీక్షలో మనలో ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకూడదు, తప్పిపోకూడదు. ఆ విశ్వాసములోనే మనం ముందుకు కొనసాగునట్లుగా దేవుడిచ్చిన కృపను బట్టి ఈనాటి వాక్యములోనికి ప్రవేశిద్దాం. గమనించండి, పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము నుండి 29వ వచనం వరకు చదువుకున్నాం. 23వ వచనంలో వ్రాయబడిన సారాంశాన్ని చూస్తే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, విశ్వాస మార్గము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాస మార్గము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. అంటే ధర్మశాస్త్రము మనల్ని ఏ విధంగా చూపిస్తుందంటే చెరలో ఉన్నటువంటి వారుగా చూపిస్తుంది. అంటే ధర్మశాస్త్రము ఆనాడు ఎందరైతే ఇశ్రాయేలు జనాంగము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారో, అనుసరిస్తున్నారో వారందరూ కూడా ఫ్రీడమ్ లేదు, వాళ్ళకి స్వాతంత్రము లేదు. అందరూ కూడా ధర్మశాస్త్రము తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి అటువంటి వారిని అందరినీ కూడా ఇక్కడ పౌలు దేంతో పోరుస్తున్నాడంటే చెరలో ఉన్నటువంటి వారుగా. ఎందుకంటే ధర్మశాస్త్రము మనుషుల మీద అంత ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ ఒత్తిడికి లోనేటువంటి వాళ్ళు బయటికి రాలేక ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే చెరలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడు ఈ విశ్వాసము రాకముందు. ఎవరి గురించి విశ్వాసం? అది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క విషయములో విశ్వాసము. మనమందరము కూడా ఆ విశ్వాసములో యేసుక్రీస్తుని మనమందరము ఒప్పుకోవాలి, నమ్మి ఒప్పుకోవాలి. అపనమ్మకముతో కాదు, నమ్మకము లేకుండా కాదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మనమందరం ఒప్పుకుంటామో ఆ విశ్వాసాన్ని బట్టి మనము జీవిస్తాము. అప్పుడు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి సంఖ్యల నుంచి మనకందరికీ కూడా విడుదల, విమోచన కలుగుతుంది. అది లేనంత వరకు మనము చెరలో ఉన్నటువంటి వారుగా ఉంటాము అని అపోస్తుడైన పౌలు ఈ గలతీయులకు రాసిన 3వ పత్రిక 23వ అధ్యాయంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సో ఏంటి ఆ స్వాస్యము? రక్షణ అనేటువంటి స్వాస్యము వాగ్దాన భూమి ఏదైతే దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఆ సీనాయి కొండ దిగువన మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి అంతా ఇచ్చాడు. ఏంటి వాగ్దానము? కానాను దేశంలోనికి. అదే ఒక స్వాస్యము. కాబట్టి ఇక్కడ పేతురు భక్తుడు తాను రాసినటువంటి మొదటి పత్రికలోని 1వ అధ్యాయంలోని 5వ వచనంలో చెబుతున్నది గమనిస్తే, కడవరి కాలమందు బయలుపరచబడుట కంటే చివరి కాలములో బయలుపరచడానికంటే క్రీస్తు రాకడ ఇంకా సమీపిస్తుండగా ఏ విధముగా ఇదే గలతీయులకు పత్రికలో మనము చూస్తామో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాను అన్నది ఎంత వాస్తవమో, అలాగే కడవరి రోజులు కూడా అంతే వాస్తవము. మనము కడవరి దినాల్లో మనం ఉన్నామని కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బోధకులు చెబుతూనే ఉన్నారు, విశ్వాసులు విశ్వసిస్తూనే ఉన్నారు. ఇది కడవరి దినాలు, ఇవి కడవరి రోజులు, ఇవి కడవరి రోజులు. ఈ చివరి దినాల్లో సృష్టిలో జరుగుతున్న మార్పులన్నింటిని బట్టి మనము చూస్తే ఈ రోజున
మనుషులు ఎదుర్కొంటూ ఉన్న కష్టాలు కానీ ఇబ్బందులు కానీ సృష్టిలో జరుగుతున్న మార్పులు ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు ఇవన్నీ దేనికి సంకేతంగా కనబడుతున్నాయి అని అంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు సంకేతాలుగా ఉన్నాయి. అలాగే దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడబోతుంది. దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చే సమయం కూడా దగ్గర పడింది అనేటువంటి సూచనలన్నీ కూడా. ఎందుకంటే ఇవన్నీ శ్రమలన్నీ ముందుకు వస్తాయి కానీ అంతము ఇప్పుడే రాదు అని అన్నాడు. శ్రమలు వచ్చినంత మాత్రాన అంతము రాదు. ఎప్పుడు వస్తుంది అంతము? ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలి, ప్రతి ఒక్కరు హృదయములో ఆయనను విశ్వసించాలి. ఎవరిని విశ్వసించాలి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తును. అందరూ లోకమంతా కూడా విశ్వసించినప్పుడే ఈ శ్రమలన్నీ కూడా అయిపోతాయి. అప్పుడు దేవుడు ఈ లోకానికి వస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. యేసయ్య కూడా చెప్పాడు, నేను మరలా వస్తాను, వచ్చి నా దగ్గర ఉండడానికి నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను మరలా వస్తాను అని అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వాగ్దానాలే. ఆనాడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన వాగ్దానము, నేను మీ పితరులతో చేసిన ప్రమాణమును బట్టి మిమ్మలను కానాను దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను మిమ్మలను తీసుకొని వెళతాను అని అన్నాడు కదా, నడిపిస్తాను అని అన్నాడు. యెహోషువ ఇద్దరిని పంపించాడు, మోషే పంపించాడు ఇద్దరిని. ఆ దేశం ఎటువంటిదో మీరు చూచి రండి అని అన్నప్పుడు వేగుల వారు వెళ్ళినప్పుడు కొంతమంది చెడ్డ సమాచారాన్ని అందించారు. మంచిదే ఉన్నప్పటికీ ఇశ్రాయేలీని భయప్రాంతాలని చేయడం కోసము లేనివి కల్పించి ఊహించుకొని చెప్పారు. కానీ కాలేబు యెహోషువాలు చెప్పింది మంచి సాక్ష్యాన్ని వాళ్ళు చెప్పారు. ఏ విధముగా దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నటువంటి దేశము ఎంత సుభిక్షముగా ఉన్నదో దానిని వాళ్ళు వర్ణించి వివరించి చెప్పారు. అది కానాను దేశం. ఆ దేశంలోనికి, ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి మోషే ప్రవేశించలేకపోయాడు. యోసేపు అన్నాడు, మీరు ఈ దేశముల నుంచి బయటికి వెళ్ళినప్పుడు, వాగ్దాన దేశంలోనికి మీరు వెళ్ళేటప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే నా ఎముకలను సహా మీతో పాటు తీసుకొని వెళ్ళి మీరు దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నటువంటి దేశంలో నా యొక్క ఎముకలను మీరు సమాధి చెయ్యాలి అని వాళ్ళతో ప్రమాణము చేయించుకున్నాడు. కాబట్టి ఈ ఇశ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక పెట్టెలో భద్రపరచబడిన యోసేపు ఎముకలను సహా వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఆ స్వాస్థ్యములో ఆయన సమాధి ఉండాలి అని యోసేపు కోరుకున్నాడు. కాబట్టి ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయము ఈ 23వ వచనం ప్రకారం మనం ఇక్కడ ఏంటది? విశ్వాస మార్గము వెల్లడి కాక మనపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాస మార్గము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ఒక బరువు పెట్టినట్టుగానే ధర్మశాస్త్రం అనేది ఆ రోజున ఇశ్రాయేలీయుల నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పెట్టినట్లే, ఇశ్రాయేలీయుల భుజాల మీద పెద్ద రాయి పెట్టినట్లే దానిని వారు దింపడానికి లేదు. అది ఎప్పుడు దింపాలి, ఎప్పుడు తొలగిపోద్ది అంటే మనము మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఈ లోకములో జీవించము, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎప్పుడైతే మనము విశ్వసిస్తామో అప్పుడే మనము జీవిస్తాము అని లేఖనాలు చెప్పబడిన మాటలు. హబకుకు ప్రవక్త చెప్పినటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమంటున్నాడు? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం ద్వారా కాదు. నీతిమంతుడని పిలువబడిన వాడు ఎవరైతే నీతిమంతుడై ఉన్నారో వాళ్ళు ఏ విధంగా జీవిస్తారంటే వాళ్ళల్లో దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉండుట ద్వారానే వాళ్ళు జీవిస్తారు. అంతేకాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను జరిగించడం ద్వారా కాదు అని హబకుకు ప్రవక్త చెప్పాడు.
దాన్నే పౌలు రోమేలుకు రాసిన పత్రికలో ప్రస్తావించారు. రెండవదిగా మళ్ళీ ఈ గలతీల రాసిన పత్రికలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించడం కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏంటది? నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించును. కాబట్టి విశ్వాసం అనేది బయలుపరచబడింది. ఆ విశ్వాసాన్ని బట్టము ఈ లోకములో మనము ముందుకు కొనసాగాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచాలి. ఒక గుడ్డివాడు అంటాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరు? నీవు చూచుచున్న ఆయనే నేను అని అన్నాడు. అప్పుడు అన్నాడు గుడ్డివాడు, ప్రభువా నేను నమ్ముచున్నాను. చూడకుండానే స్వరము విని ఆయన విశ్వసించాడు. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గుడ్డివారి యొక్క కన్నులను తెరిచాడు. అది బాహ్యంగా కనపడే ఈ యొక్క కళ్ళే కాదు, దేవుడు ఆ వ్యక్తి యొక్క మరి అంతరింద్రియములను కూడా తెరిచి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు యొక్క మహిమను చూడగలిగాడు ఆ పుట్టుగుడ్డివాడు చూపు పొందిన తర్వాత అని మనము తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, 24వ వచనం చూస్తే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, కనుక మనము విశ్వాసం మూలమున నీతిమంతులని తీర్చబడినట్లు క్రీస్తు విషయమే ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను అని అంటున్నాడు. మనమందరము కూడా ఏ విధముగా తీర్చబడాలి? విశ్వాసం మూలముగా నీతిమంతులని తీర్చబడాలి. విశ్వాసమే, మనలో ఉన్నటువంటి విశ్వాసమే మనలను నీతిమంతులుగా తీర్చాలి. 11వ వచనం చూడండి, ఇదే అధ్యాయములో, ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని వెంబడించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు ఎవరు కూడా నీతిమంతులు కారు. అది కాదు, ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా తీర్చదు. మరి యోబుని ఏమి నీతిమంతుడుగా తీర్చింది? దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారానే. నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయనను నేను కన్నులారా చూస్తున్నాను, నేను నమ్ముతున్నాను అని ఆయన ఒప్పుకున్నాడు. యోబు గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు, నా విమోచకుడు సజీవుడు. నన్ను ఎవరైతే ఈ బంధకాల నుంచి నాకు విమోచన కలుగ చేస్తారో, లేకపోతే నేను అనుభవిస్తున్న ఈ ఘోరమైన శిక్ష నుంచి నన్ను ఎవరైతే తప్పిస్తారో, నా చర్మము అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇది ఆయన ధర్మశాస్త్రమును గురించి చెప్పట్లేదు, విశ్వాసాన్ని గురించి చెప్పుతున్నాడు. మనల్ని ఎవరైతే విమోచిస్తారో, ధర్మశాస్త్రం ఎవరు కూడా విడుదల కలగ చేయదు. ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో తెలియబడింది. ధర్మశాస్త్రం ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. ఆ విధంగా ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. విశ్వాసమే చాలా గొప్పది, ఒక గొప్ప ఆభరణం అది క్రైస్తవుడికి, ఒక క్రైస్తవురాలికి. అది కనబడినటువంటి ఒక కంఠాభూషణము, అది అదృశ్యమైనటువంటి ఒక మహిమ కిరీటము. ప్రభునందు ప్రియులారా, మనం గమనించాలి. కనుకనే అంటున్నాడు ఇక్కడ, విశ్వాసం మూలమున మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు విషయమై ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. బాల శిక్షకుడు అంటే ఏంటి? ప్రైమరీ డ్యూటీస్, ఫండమెంటల్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్లో, మరి స్కూల్స్లో, పాఠశాలలో వాళ్ళకి టీచర్స్ బోధించేటువంటివి ఉన్నాయి కొన్ని ప్రైమరీ. అవి బాల శిక్షణ. బాల శిక్షకుడు అంటే ఏది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనములో ఏమి వ్రాయబడి ఉంది? దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే
సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాల వెలిసిన తర్వాత మేఘములను మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే బాల్యదినములందే సృష్టికర్తను. ఇది బాల శిక్షణ. ఇప్పుడు కిండర్ గార్డెన్ స్కూల్ ఉంది. కిండర్ గార్డెన్ అంటే ఏంటి? ఎల్కేజీ నుంచి 4వ తరగతి వరకు కాన్వెంట్లో చదివే చదువుని ఏమంటారంటే కిండర్ గార్డెన్ స్టడీస్ అని అంటారు. అంటే కిండర్ గార్డెన్ అనేటువంటి ఆయన ఆ విద్యను ప్రారంభించాడు, దాన్ని తీసుకొని వచ్చాడు. సో అది ప్రధానమైనది, అది ఫౌండేషన్, అది ఒక పునాది. అక్కడి నుంచే బిడ్డలకు, అలాగే ఏది మనకు బాల శిక్షకుడై ఉన్నది అని మనం గమనిస్తే ఇక్కడ పౌలు చెప్పాడు ఏంటది? ధర్మశాస్త్రము కేవలము మనకు బాల శిక్షకుడే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగములో ఏమి చెప్పారో చూడండి. మత్తయి సువార్త, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ధర్మశాస్త్రం నెరవేర్చాలి, అది దేవుడిచ్చింది. కానీ ఆ యొక్క ధర్మశాస్త్రము మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడాలి. కానీ ధర్మశాస్త్రం మనకేంటంటే అది ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ లాంటిది. దానిని మనం ఇక్కడ గమనించాలి. ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయంలో ఈ రోజుల్లో పాస్టర్ చెప్పినట్టుగా వాక్య బోధన అనేది లేదండి. బోధించేది ఏంటంటే ధర్మశాస్త్రమే. అది ఎక్కడ బోధించేవాళ్ళు? సమాజ మందిరములలో. మరి యెరూషలేము దేవాలయములు ఏమి జరిగేది? బలులు అర్పించడం, పాపక్షమాపణ, పాపాలు ఒప్పుకోవడం, బలులను అర్పించడం, దేవుణ్ణి ఆరాధించడం. అంతేకాని వాక్య బోధన అనేది ఆ రోజుల్లో లేదు. యేసు ప్రభువారు కూడా అనేక సార్లు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళాడు. ఆయన ఎక్కడైనా యెరూషలేము దేవాలయంలో బోధించాడా? ఎక్కడ కూడా బోధించాల. కానీ సమాజ మందిరంలో ఆయన్ని చదవడానికి ఒకరోజు అవకాశం వచ్చింది. యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. మరి ఆ రోజున అందరూ కూడా యెరూషలేము దేవాలయంకేమో పాపాలు ఒప్పుకోవడానికి, వాళ్ళ పాపాలను గురించి పాప పరిహారార్థ బలులు, మొక్కుబడి బలులు, ప్రాయశ్చిత్తార్థ బలులు అర్పించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. రెండవది, యెరూషలేము దేవాలయానికి సంవత్సరంలో 3 సార్లు దేనికోసం వెళ్ళేవాళ్ళు అంటే ఈ పండుగలు ఆచరించడానికి. పస్కా పండగ, పులిన రొట్టెల పండుగ, కోత పండగ. అదే కోత పండగ దాంట్లోనే ఉంటుంది. 3 పండగలు. మరి ఇశ్రాయేలీల పురుషులందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు యెరూషలేము దేవాలయంలో తమను తాము కనపరుచుకోవాలి. ఇది ధర్మశాస్త్రము చెప్పుతుంది. గమనించాలి ప్రభునందు ప్రియులారా. ఒకసారి సందర్భంలో వాళ్ళందరూ కూడా యెరూషలేములో ఎదురు చూస్తున్నారు. ఏంటి, ఈయన పసక పండుగ ఆచరించడానికి రాడా? వస్తాడు కదా అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. మరి 2 వారాల క్రితం కూడా మనము మన దీంట్లో సువార్త వాక్యంలో, ఆదివారం సువార్త వాక్యంలో మనం అదే ధ్యానం చేసుకున్నాం. మనం ఎవరు చూడాలనుకున్నారు? యేసుప్రభు. మేము యేసును చూడగోరి వారు వెళ్ళి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు. గ్రీసు దేశస్తులు యేసయ్యని చూడాలని వెళ్ళి ఫిలిప్తో చెప్పారు. ఇంకొకళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళతో చెప్పారు. వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యేసుప్రభు వారు చెప్పారు ఏమని? గోధుమ గింజ, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమ పొందవలసగాడే వచ్చినది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడలా అది ఒంటిగానే నిలుచును, అది చచ్చిన నీడలా విస్తారముగా ఫలించునని యేసయ్య చెప్పడానికి కారణము, ఆ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆయనను చూడడానికి వచ్చారు. అది యెరూషలేము దేవాలయంలో జరిగింది. అంతేకాని యెరూషలేము దేవాలయంలో వాక్య బోధన అనేది లేదు. షిలోహ మందిరములో మరి ఏలి ఆయన బిడ్డలు వాళ్ళు యాజకులుగా ఉన్నప్పుడు
ఏలి కుమారులే యాజకులని వ్రాయబడింది సమూయేలు రాసిన మొదటి గ్రంథములో. వాళ్ళు యాజకులుగా ఉన్నప్పుడు బలుల అర్పణ కానీ ఎక్కడ కూడా వాక్య బోధన అనేది లేదు. సమాజ మందిరంలోనే దేవుని యొక్క వాక్యము బోధింపబడేది. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. ఎక్కడ? సమాజ మందిరాల్లో. నికోదేము వచ్చి అడిగినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు అడిగింది ఏంటి ఆయన్ని? నీవు ధర్మశాస్త్రోపదేశకుడివి కదా, నీకు ఈ సంగతులు తెలియవా అని ఆ రాత్రి వేళ తన దగ్గరకు వచ్చినటువంటి నికోదేముని యేసు ప్రభువు వారు ప్రశ్నించారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ విషయాన్ని మనం ఇక్కడ ఈ గలతీ పత్రిక 3:24లో మనము గమనిస్తున్నాం. 25వ వచనము చూస్తే, అయితే విశ్వాస మార్గము వెల్లడి ఆయను గనుక ఇకను బాల శిక్షకుని క్రింద మనము ధర్మశాస్త్రానికి కింద మనము కాడి, ధర్మశాస్త్రం అనేది మానవుని మీద భుజాల మీద పెట్టినటువంటి ఒక కాడి, దాన్ని మొయ్యక్కర్లేదు. ఎప్పుడు? విశ్వాసము వచ్చిన తర్వాత. విశ్వాసము లేనంత వరకు ధర్మశాస్త్రం అనేది ఒక కాడిగా, చెప్పాను కదా ఇందాక నేను, నెత్తి మీద ఒక బండరాయిగా మోపబడింది ప్రజల మీద. ఆ బరువును మోశారు. ఆ ధర్మశాస్త్రం విధులకు వాళ్ళు బయటికి రాలేక, బలులు అర్పించలేక, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా అవగొట్టుకుంటూ, ప్రభునందు ప్రియులారు అందుకనే అన్నాడు, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా చేశారు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసం. అక్కడ యెరూషలేము దేవాలయాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చారు. కానీ ఎప్పుడైతే విశ్వాసం అనేది వచ్చిందో, అందుకని అక్కడ పౌలు చెప్పాడు మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. కనుకని ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు 25వ వచనములో, అయితే విశ్వాస మార్గము మనకు బయలుపరచబడింది. అందుకని అన్నాడు యేసు ప్రభువారు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఇక ఎన్నడను మరి ఇంకెప్పుడు కూడా చనిపోరు. ఈ మాట నమ్ముచున్నావా? అవును ప్రభువా. మార్తమ్మతో అడిగి, ఎస్ ఐ బిలీవ్ మై లార్డ్, ఐ బిలీవ్. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనము చూస్తాం. కనుక ఇక్కడ ఈ యొక్క వచనాన్ని బట్టి విశ్వాస మార్గము బయలుపరచబడింది కనుక మనము ఇక మీదట మరి ధర్మశాస్త్రం కింద మనము ఉండక్కర్లేదు. దేవుడు ఆ కాడిని విరిచివేశాడు, ఆ భారాన్ని ఆయన తీసివేశాడు. 26వ వచనం చూడండి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరేందు దేవుని కుమారులై ఉన్నామండి మనము? ధర్మశాస్త్రమునందా, యేసుక్రీస్తునందా? యేసుక్రీస్తునందే మనము దేవుని కుమారులమై ఉన్నాము అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మనం యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన, ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. మనమందరము కూడా దేవుని కుమారులమే. చూడండి, మరి ఇక్కడే మనం గమనించి చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను మీరు పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము నాయన తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనమందరము కూడా ఎవరండి? దేవుని కుమారులము. దీనికి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంది. అంటే మన ఆత్మ ఏంటి? ఆత్మ ఏంటి? దేవుని యొక్క ఆత్మ నరుని యొక్క నాసిక రంధ్రములలో పంపబడిన తర్వాత నరుడు ఏమయ్యాడు? జీవ ఆత్మ అయ్యాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్న ఆత్మకు సాక్ష్యం ఇస్తుంది. అదే ఇక్కడ పౌలు ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది
దానిని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. తర్వాత గమనిస్తే ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయంలోని మరి 28వ వచనంలో, క్రీస్తులోకి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి. శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు. చూడండి, దానిని బట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఇక్కడ ఏమని, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం మూలమున దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. మనం ఎవరిని ధరించుకున్నాము? క్రీస్తుని మనము ధరించుకున్నాము. ఏ విధంగా ధరించుకున్నాము? ఆయన నామములో బాప్తిస్మము తీసుకొనుట ద్వారా. అందుకని అన్నాడు ఇక్కడ, కాబట్టి మీరు వెళ్ళి, అది మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాల్లో ఉంది. కాబట్టి మనమందరము కూడా యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము పొందాము. చూడండి, మరి అపోస్తుల కార్యముల గ్రంథములో ఏమి వ్రాయబడిందో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం, అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ మాత్రము పొందిన వారై ఉండిరి. అంతకుముందు వారి మీద ఎవరి మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగలేదు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు. వాళ్ళందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వాళ్ళు బాప్తిస్మము పొందిన వారై ఉన్నారు. వాళ్ళకి పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడలేదు. కాబట్టి మనము దేవుని కుమారుని మనమందరం కూడా ధరించుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం పొందిన వారందరూ కూడా యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి వారుగా మనమందరము కూడా ఉంటాము అని ప్రభునందు ప్రియులారా ఇక్కడ పౌలు చెప్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరగరా. అంటే మీరు యేసుక్రీస్తును ఒప్పుకుంటే, ఆయన నామమున మీరు బాప్తిస్మం పొందుకుంటే, ఆయన ఏ శ్రమలైతే ఈ లోకములో అనుభవించాడో ఆ శ్రమలన్నీ కూడా మనము అనుభవించాలి. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిదని వాక్యం. అంటే యేసు ప్రభువారు మనందరి కోసం ఏ విధంగా శ్రమలు అనుభవించారో ఆయన బిడలమని మనం అనిపించుకోవాలంటే, ఈ లోకంలో మంచి కొరకు మనము జీవించాలి అంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే మనమందరం క్రీస్తును ధరించుకొని ఉంటే మనమందరము కూడా ఆయన అనుభవించినటువంటి శ్రమల్లో మనమందరము కూడా పాలు పంచుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అంటే కొరడాలతో కొట్టించుకోవడం కాదు, శిలువ మరణానికి మనల్ని మనము అప్పగించుకోవడం కాదు, మంచి కోసం శ్రమ పడడం, మనం మంచిని నిలవబెట్టడం కోసం మన ప్రాణాలు పోయినా మనం సిద్ధంగా ఉండడం, దాని గురించి ఇక్కడ వాక్యం మనలను హెచ్చరిస్తుంది, మనతో మాట్లాడుతుంది. ప్రభునందు ప్రియులారా గమనించండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఈ రోమపత్రిక 13వ అధ్యాయం చివరి వచనములో, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. మీ శరీరాన్ని మీరు రిక్తులుగా చేసుకోండి, మిమ్మల్ని మీరు రిక్తులుగా చేసుకోండి. మనల్ని మనం రిక్తులుగా చేసుకుంటేనే కానీ మనము యేసు ప్రభువారు పొందినటువంటి శ్రమలను మనం పొందలేము. అందుకనండి ఇక్కడ మీరు యేసుక్రీస్తును ధరించుకున్న వారై, అంటే ఆయన నామములో బాప్తిస్మం పొంది ఆయనను ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడం కోసం కాకుండా శరీరం విషయమై మీరు ఆలోచన చేసుకోండి. అంటే మనం ఈ శరీరాన్ని దేవునికి సమర్పించుకుందామా, లేకపోతే ఇక శరీరాన్ని అపవాదికి సమర్పించుకుందామా, ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. అందుకని అన్నాడు, మీ శరీరముతో మీరు దేవుణ్ణి
మహిమపరచండి అనే వాక్యము సెలవిస్తుంది. మనం శరీరానికి రుణస్థులమై ఉండకూడదు అని కూడా వాక్యం మనలను హెచ్చరిస్తున్నది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వాక్యము సత్యము. కాబట్టి ఆయన బిడ్డలుగా మనమందరము కూడా మరి విశ్వాస మార్గములో నడవాలి. అవిశ్వాసములోనికి మనం పడిపోకూడదు. ఒకవేళ మనల్ని అవిశ్వాసములో నడిపించే తలంపులు ఏదైనా మనలో వస్తే, ఏ విధంగా యేసు ప్రభువారు 40 దివారాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి కొనినప్పుడు ఆయన అపవాది చేత అరణ్యంలోనికి శోధింపబడడానికి కొనిపోబడ్డాడు, మనమందరము కూడా శోధింపబడడానికి కొనిపోబడతాము. ఎక్కడ కూడా యేసు ప్రభువారు అపవాదికి అక్కడ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడం కోసము ఆయన దాసుడు కాలా. అవునా? జయించాడు. సాతాను ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. మనము కూడా అంత గట్టిగా ప్రార్థన చేయాలి, అంత పరిపూర్ణ విశ్వాసంతో ఉండాలి. ధర్మశాస్త్రమే కానీ అది మనకు నీతిని తెచ్చిపెట్టదు, పరలోక రాజ్యాన్ని ఇవ్వదు. ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. దైవ కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం.